నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. ముందుగా ప్రతి ఒక్కరికి వైకుంఠ ఏకాదశి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఇవాళ మనం వివేకానంద కాలేజ్లో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి మనం కూడా వచ్చాము. ఇక్కడ ఆత్మీయ వాతావరణంలో విద్యార్థులు చాలా అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మనతో పాటు వివేకానంద కాలేజ్ కరెస్పాండెంట్ అయినటువంటి మనోహర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ సంక్రాంతి సంబరాలు ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారు సార్? మేము ప్రతి సంవత్సరము ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతాము. ఇక్కడ ఈసారి ప్రత్యేకత ఏంటంటే వివేకానంద విద్యాసంస్థలు తయారయ్యాయి. జూనియర్ కాలేజీ మరియు డిగ్రీ కాలేజీ రెండు గర్ల్స్వే కాబట్టి ఈరోజు అందరితో సుమారుగా 1000 మంది విద్యార్థినులు ఇక్కడ పాల్గొని మన యొక్క కల్చర్ ఎలా ఉండాలి, ఎలా మనం అందరికీ ఎలా తెలియాలి, ప్రతి స్టూడెంట్కి క్యాస్టు ఇవన్నీ సంబంధం లేకుండా మా సంస్థలో అన్ని రకాల పండుగలు మేము జరుపుతాము. సో ఇక్కడ ముందస్తు సంక్రాంతి సంబరాల సందర్భంగా ప్రతి వేషము హరిదాస్ కానివ్వండి అన్ని రకాలు మన జాగ్రత్తలు తీసుకొని చేశాము. పిల్లలు కూడా చాలా చక్కగా తయారై ముస్తాబై వచ్చి ముగ్గులు కూడా వేస్తున్నారు. మీ కేటీవీకి మా సంస్థ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాము. అలాగే మనతో పాటు వివేకానంద కాలేజ్ డైరెక్టర్ అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఆయన అడిగి కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సంక్రాంతి సంబరాల యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? శ్రీ వివేకానంద విద్యా సంస్థలు, శ్రీ వివేకానంద మహిళా డిగ్రీ కాలేజీ, శ్రీ వివేకానంద బాలికల జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఈ దినం శుక్రవారము ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించుచున్నాము. చాలామంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ రంగువల్ల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సంక్రాంతి యొక్క విశిష్టతను తెలియజేయడానికి రకరకాల రంగవల్లులు వాళ్ళు వేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ మా కళాశాల ప్రాంగణం నందు కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ సంక్రాంతి అనేది ఒక సంప్రదాయము, ఒక సంస్కృతి. దీనివల్ల చాలామంది స్టూడెంట్స్కు తెలియని విషయాలు ఈ పండుగ ద్వారా తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. జూనియర్ కాలేజ్ నుంచి కానీ డిగ్రీ కాలేజ్ నుంచి విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి కూడా మేము ఇవ్వబోతున్నాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా మేము కండక్ట్ చేస్తాము. ఒక సంక్రాంతినే కాదు, ఒక ఉగాదినే కాదు, ప్రతి పండగ మన భారతదేశ సంప్రదాయాలకు మన భారతదేశము సంప్రదాయాలకు పుట్టినీళ్ళు కాబట్టి ఖచ్చితంగా మేము వాటి పరంపర మేము కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాము. అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు మా వివేకానంద విద్యాసంస్థ తరపున తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. వివేకానంద కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి నాగముని మేడం గారు కూడా ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఆవిడకి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు పిల్లలు ఇంత అందంగా ముగ్గులు వేయడానికి కానీ, అంటే చదువు మాత్రమే కాకుండా ఈ విధమైనటువంటి కళల్లో కూడా ముందున్నారు అంటే దానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే మీ సపోర్ట్ ఏమైనా ఉందనుకోవచ్చా? తప్పకుండా అండి. మా సపోర్ట్తో పాటు మా కాలేజీ యాజమాన్యం సపోర్ట్ కూడా ఉంది. అలాగే పిల్లలకి ఇంతగా రెడీ చేయడానికి, వాళ్ళని ఇంత ఉత్సాహపరచడానికి కారణం ఏంటంటే సంక్రాంతి అంటేనే సంబరం అంటే దానికి సంబంధించి పాత పద్ధతులు, అంటే పురాతన మన పాత పెద్దవాళ్ళు సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, తర్వాత వచ్చేసి రంగవల్లులు, ముగ్గులు, తర్వాత గంగిరెద్దులు, నెక్స్ట్ వచ్చేసి మన సంప్రదాయమైన బట్టలు, అమ్మాయిలు వచ్చేసి పట్టు పరికిణీలు, తర్వాత అబ్బాయిలు పంచ చొక్కాలు వేసుకొని అలాగే కొత్త అల్లుళ్ళతో పొంగళ్ళు పెట్టుకుంటూ అందరూ కలిసి పండగని
చాలా పద్ధతిగా సంప్రదాయ దుస్తులతో జరుపుకోవడం అనేది చాలా అరుదైపోయిందనమాట. ఇప్పుడు కాలం చూస్తే నిన్న మేము మీటింగ్ పెట్టడంలో ఏం జరిగింది అంటే గొబ్బెమ్మ తెలుసా అమ్మా అని అడిగాం. పిల్లలు అదేంటి మేడం ఎలా చేస్తారు అనే విధంగా మాట్లాడారు. కాబట్టి దాంతోపాటుగా అంటే గొబ్బిళ్ళు ఏంటి, ఎలా ఉంటుంది, గొబ్బిళ్ళు పెట్టడం అంటే ఏంటి, తర్వాత గంగిరెద్దులు అంటే ఏంటి, ఇవన్నీ మేము చూపించడానికి నల్లగరికి ఆదర్శప్రాయంగా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వివేకానంద యాజమాన్యం కానీ వివేకానంద స్టాఫ్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటాము. అలాగే అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ కేటీవీ. అలాగే ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా యోగవేమన యూనివర్సిటీ నుంచి గెస్ట్లుగా వచ్చినటువంటి ప్రొఫెసర్ లలిత మేడం అలాగే సునీత మేడంలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి మాటల్లోనే తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అని. మేడం నమస్తే. నమస్తే. చెప్పండి, ఎలా ఉంది మీ ఫీలింగ్, ఎలా ఉంది ఇక్కడికి రావడం? చాలా ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. అందంగా అలంకరించుకున్న ఆడపిల్లలను చూస్తే సంక్రాంతి అడ్వాన్స్గా ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది. సో మమ్మల్ని కూడా వీళ్ళు వివేకానంద మహిళా కాలేజ్ వాళ్ళు సంక్రాంతి సంబరాలను పిలవగానే మేము కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చాము. ఇది మన పండగ, మన ఊరి పండగ, ప్రతి ఒక్కళ్ళు బాగా జరుపుకోవాలి. అంటే యాంత్రికంగా రోజులు జరుగుతున్న సందర్భాలలో ఇట్లాంటి సంబరాల ద్వారా మనము మన ఉత్సాహాన్ని మళ్ళీ నింపుకోవాలి. కాబట్టి దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు మీకు కంగ్రాచులేషన్. మేడం మీరు చెప్పండి, ఎలా ఉంది అసలు? మేము చాలాసార్లు వచ్చామమ్మా ఈ కాలేజీకి. బట్ ఈసారి రావడం మాకు చాలా అంటే చాలా ఉత్సాహంగా, కొంచెం ఎంతూజియాజంగా అనిపిస్తూ ఉంది. ఇంత బాగా అరేంజ్ చేసినందుకు వాళ్ళకు చాలా థ్యాంక్స్, మమ్మల్ని పిలిచినందుకు. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ సంబరాలు అంతకుముందు జరుపుకునేవాళ్ళం మేము చిన్నప్పుడు అంతా బాగా పల్లెల్లో ముగ్గులు. అంటే ఇప్పుడు ఇలాంటి సంబరాలు తగ్గిపోయాయి కదా ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు ఏంటంటే అంత అపార్ట్మెంట్ కల్చర్, అపార్ట్మెంట్లో ముగ్గేసుకొనే ఉండదు, గొబ్బమ్మని ఏం పెడతాం ఇంకా. సో అట్లాంటప్పుడు ఇలా జరుపుకొని పిల్లలకి ఇలా ఉండేది మన కల్చర్ అని వాళ్ళకి తెలియజేయడం అనేది ఈ సంక్రాంతి సంబరాలు అనుకుంటున్నాం. ఇలా చేసి పిల్లలకి మన సాంప్రదాయం ఎలాంటిది, దాని వెనకాల సైంటిఫిక్గా ఏంటి అనేది వాళ్ళకి తెలియజేయడం చాలా సంతోషంగా ఉందమ్మా. పిల్లలు చాలా రెడీ అయ్యారు. అమ్మాయిలు అంటేనే అందం, అందం అంటేనే అమ్మాయిలు.
ఇంకొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో ఈ సంతోషాన్ని ఒకసారి విందాం. మీ కాలేజ్లో ఇలాంటి సంబరాలు ఎన్ని రోజుల నుంచి, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇది ప్రతి ఒక్క సంవత్సరం జరుపుతారు. అలాగే ఈ సంవత్సరం కూడా మన సంక్రాంతి సంబరాలు వివేకానంద డిగ్రీ కాలేజ్లో జరుపుతున్నారు. అది భోగి, ముగ్గులు పోటీ అండ్ ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్, డ్యాన్స్, అలానే అన్ని చాలా ఉంటాయి. మా కాలేజ్ అంటే అన్ని ఫెస్టివల్స్ జరుపుతారు వివేకానంద డిగ్రీ కాలేజ్. మరి మీరేమైనా పార్టిసిపేట్ చేస్తారా? చేస్తున్నాం మేము. డ్యాన్స్ ప్రాక్టీస్ ఇప్పుడు మాదే డ్యాన్స్ జరుగుతుంది, చూడండి మీరు కూడా. మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు కదా, మరి ముగ్గులు వేసారా మీరు? ముగ్గులు వేయలేదు కానీ మేమంతా డాన్సే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఈ కాలేజ్లో పిల్లలతో పాటు వారికి చదువు చెప్తున్నటువంటి గురువులు కూడా అంతే అందంగా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సంక్రాంతికి ముందే మనం సంక్రాంతి పండుగ చూసేసామన్నమాట. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ వాతావరణంలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు.